నమస్తే. ఇటీవల గోహత్యను నిరోధించాలి అంటూ పెద్ద ఉద్యమాలు తయారైనాయి. బీఫ్ కన్సంప్షన్ అంటే పశు మాంస భక్షణ కూడదు, పశువులను చంపకూడదు, దాన్ని గోహత్య అంటారు. అది మహాపాపం కాబట్టి భారతదేశంలో అటువంటి పని చేయకూడదు అన్నట్లుగా కొందరు చెప్పడం, దాన్ని కొందరు ప్రచారం చేయడం, వ్యతిరేకించడం, రకరకాల విషయాలు వచ్చాయి. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏమిటంటే, హిందుత్వలోకి పశు మాంసాన్ని తినకూడదు అన్న విషయం ఎందుకు వచ్చింది? పశు మాంస భక్షణ నిరోధానికి భారతదేశంలో చట్టం ఏమైనా ఉందా? ఇక్కడ ఇంటర్నెట్ లో ఉంటుంది, మీరు చూసుకోవచ్చు, చదువుతాను, వినండి. దేర్ ఈస్ నో నేషన్ వైడ్ బ్యాన్ ఆన్ బీఫ్ కన్సంప్షన్ ఇన్ ఇండియా. అంటే బీఫ్ కన్సంప్షన్, పశు మాంసం తినడం గురించి భారతదేశం మొత్తానికి సంబంధించి ఎటువంటి బ్యాన్ లేదు. ఇన్స్టెడ్ ద రెగ్యులేషన్ ఆఫ్ cattle slaughter and beef consumption is determined by individual state laws which vary significantly across the country. దీనికి సంబంధించిన చట్టాల విషయంలో రాష్ట్రాలు ఆయా పరిస్థితులను బట్టి చట్టాలు చేసుకోవచ్చు, అవి వేరువేరుగా ఉంటాయి అని చెప్తూ ఉంది. కాన్స్టిట్యూషన్ ఏం చెప్తూ ఉంది? ఆర్టికల్ 48 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ directs states to organize agriculture and animal husbandry on modern lines and take steps for preserving and improving the breeds and prohibiting the slaughter of cows and calves and other milch and draught cattle. అంటే ఆర్టికల్, భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 48 ఏం చెప్తూ ఉంది అంటే, ఈ పాలిచ్చే వాటిని అగ్రికల్చర్ పర్పస్ అంటే వ్యవసాయానికి పనికొచ్చే జంతువులను, దూడలను చంపవద్దు అని చెప్తా ఉంది ఆర్టికల్ 48. ఈ చట్టం పశువధను వ్యతిరేకిస్తూ ఉంది. నేటి కాలానికి అనుగుణంగా మీ రాష్ట్రాల్లో పరిస్థితులను బట్టి మీరు చట్టాలు చేసి అమలు చేయండి. ఒకటి. రెండవది, దేనిపైన దృష్టి పెట్టారు ఇక్కడ? పాలు ఇచ్చే జంతువులు అంటే ఆవులు, వాటి దూడలు, వాటిని చంపకూడదు అంటున్నారు. మనం మచ్చిక చేసుకునేటటువంటి జంతువులు కొన్ని, అంటే పాలు ఇచ్చేవి, వ్యవసాయానికి పనికి వచ్చేవి, రవాణాకి ఎద్దులు జాగ్రత్తగా కాపాడండి. బ్రీడ్ అన్నారు, అంటే ఆయా జాతులను కొనసాగించడం కొరకు వాటిని జాగ్రత్తగా ఉంచాలి అని దాని అర్థం. ఇది ఈ హిందుత్వలో, భారతదేశంలో ఈ పశువులను పూజించడం కానివ్వండి, పశుమాంస భక్షణ కూడదు అనే విషయం కానివ్వండి, ఇవన్నీ ఎందుకు వచ్చాయి? పశుమాంసాన్ని తింటే పాపమా? చచ్చిపోతారా? స్వర్గానికి పోరా? ఏమి? అదేమీ కాదు. మరి ఎందుకు దాన్ని ఎందుకు నిషేధించారు? చూద్దాం. మనకు తెలుసు, ఎల్నినో లానినో అనేది ఈ సైన్స్ డెవలప్ అయిన తర్వాత వచ్చింది. ఇవన్నీ మన దేశంలో పురుడు పోసుకున్న రోజుల్లో అవేమీ తెలియవు. 7 సంవత్సరాల కరువు అన్న విషయం వాళ్ళకి తెలుసు. మామూలుగా ఎల్నినో లానినోలు ఎలా వస్తూ ఉంటాయి? 7 సంవత్సరాల ఆవర్తన కాలంలో మారుతూ ఉంటాయి. కాబట్టి ఈ ఎల్నినో వచ్చినప్పుడు వర్షాలు సరిగా పడవు. పసిఫిక్ మహాసముద్రం మీద ఏర్పడే పరిస్థితులను బట్టి ఎల్నినో లానినోలు ఏర్పడతాయి. సరే, ఆ ఎల్నినో వచ్చినప్పుడు 7 సంవత్సరాల కాలం సుమారుగా వర్షాలు సరిగా పడవు, పంటలు ఎండిపోతాయి, చెట్లు ఎండిపోతాయి, భయంకరమైన పరిస్థితులు ఎదురవుతాయి. ఈ 7 సంవత్సరాల కాలాన్ని అధిగమించడం ఎలా? చిన్న పిల్లలను కాపాడడం ఎలా? పంటలు లేకపోతే ఆహారం లేదు. ఆహారం లేనప్పుడు మనుషులు ఏం చేస్తారు? పశువులు చంపుకొని తినేస్తారు, అంతే కదా. వారికి వేరే మార్గం ఏది లేనప్పుడు ఇలా ఈ పశువులు ఏం చేస్తాయి? ఆవులు, ఎద్దులు ముఖ్యంగా, ఇవి ఎండిపోయిన గడ్డిని, ఎండిపోయిన ఆకుల్ని తిని కూడా జీవించగలవు. కాబట్టి వాటిని వదిలేస్తే చిన్న పిల్లలు ఎదగడానికి ఆవు పాలు అవసరం. ఒకటి. అంటే వాళ్ళ ప్రాణాలను కాపాడడం కొరకు ఆవులను సంహరించుకుంటా కట్టుబాటు చేశారు. అది సామాజిక సంక్షేమం కొరకు చేసిన పని. తర్వాత ఒకరికి చిన్నపిల్లలే లేరు ఒకరింట్లో, వాళ్ళకి ఒక ఆవు ఉంది, చంపేసి తింటారు ఆకలి. కానీ ఒకరు చంపేస్తే వాళ్ళని చూసి ఇంకొకరు చంపేస్తారు.
అలా అన్నీ పోతాయి. కాబట్టి ఆ తర్వాత కాలంలో మళ్ళీ పశువులు కనపడవు. అందువల్ల ఆవులను చంపడం నిషేధించుకున్నారు. అందరూ కలిసి తీసుకున్న నిర్ణయమే. 7 సంవత్సరాల కరువు తర్వాత లానినో కాలం వచ్చినప్పుడు వర్షాలు పడతాయి. వర్షాలు పడే నాటికి ఎద్దులన్నీ తినేసి ఉంటే వ్యవసాయం ఎలా జరుగుతుంది? భారతదేశం ప్రముఖంగా వ్యవసాయం మీద ఆధారపడినదే కదా. కాబట్టి వ్యవసాయం చేయాలి, జీవనాన్ని కొనసాగించాలి, కుటుంబానికి ఆహారం రావాలి అంటే తప్పనిసరిగా ఎద్దులు ఉండాలి, రవాణాకి ఎద్దులు ఉండాలి. ఈ రెండు అత్యంత ముఖ్యమైనవి. దూడలే ఆవులుగా ఎద్దులుగా ఎదుగుతాయి కాబట్టి ఈ 3 విషయాలను గట్టిగా పట్టుకున్నారు. ఏమిటివి? ఆవులు, ఎద్దులు, దూడలు. వాటిని సంహరించకూడదు అన్నారు. అయితే నేను చెప్పిన లాజిక్ అంతా ప్రజలకు చెప్తే చూశాను పోవయ్యా అని వాళ్ళ పాటికి వాళ్ళు చంపుకొని తింటారు. అందువల్ల ఏం చేశారు? దీన్ని మతానికి లింక్ పెట్టి, దేవునికి లింక్ పెట్టి, మహాపాపము, గోహత్య మహాపాపము, పాతకము, నరకానికి పోతారు, నాశనం అయిపోతారు అని పెట్టారు. ఇది సామాజిక సంక్షేమము కొరకు పెట్టినదే కానీ మరొకటి కాదు. అంటే దీర్ఘంగా ఆలోచించారు. ఇప్పుడు ప్రశ్న ఏమిటి అంటే, ఆ కాలంలో సరే, ఈ కాలంలో ఏమైంది? ఇప్పుడు తింటే ఏమైంది? అప్పుడు పెట్టారు, ఇప్పుడేం సమస్య ఉంది అని మీరు అనుకోవచ్చు. కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు ఎక్కడి వ్యవస్థలు అక్కడ ఆగిపోయాయి. మనకి దిగుమతులు లేవు. మనకే కాదు, ఏ దేశానికి దిగుమతులు లేవు. ఎక్కడ పండేది అక్కడే, ఎక్కడ ఉన్న వస్తువులు అక్కడే. అటువంటి కష్టమైన క్లిష్టమైన పరిస్థితులను మనం ఎదుర్కొన్నాం. మనమే కాదు, ప్రపంచమంతా. అది మనకు హితబోధ చేసింది. ఏమిటి అంటే, ఇంకో దేశం నుంచి బియ్యం తెచ్చుకుంటాం, ఇంకో దేశం నుంచి గోధుమలు తెచ్చుకుంటాం, అది తెచ్చుకుంటాం అని అనుకోవద్దు. యుద్ధాలు రావచ్చు, కరువు కాటకాలు రావచ్చు, రోగాలు రావచ్చు. ఎక్కడివి అక్కడ ఆగిపోతే నీ బ్రతుకు నీవు బ్రతకాలి. నీ బ్రతుకు నీవు బ్రతకాలి అంటే కోట్లు ఉన్నా ప్రయోజనం ఏమీ లేదు. కరోనా కాలంలో చాలా మందిని చూసాం. నోట్ల కట్లు విసిరేస్తారు రోడ్ల మీద, మిద్దెల పైనుంచి కింద పడేశారు. గోల్డ్ను విసిరేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకని? ఇంతే కదా జీవితం, ఇంతే కదా, ఇంకేముంది అన్న ఒక విరక్తితో. అటువంటి భయంకర పరిస్థితులు ఏర్పడినప్పుడు చిన్న పిల్లలు బ్రతకాలి అంటే ఇలా ఆవులు ఉండాలి. వ్యవసాయం మీదే ఆ సందర్భంలో ఆధారపడవలసి ఉంటుంది. మన పంటల్ని మనమే పండించుకోవాలి. మిషనరీ ఉంది అంటే ట్రాక్టర్ ఉంటుంది, కానీ అప్పుడు నీకు డీజిల్ దొరక్కపోవచ్చు. ఆ పరిస్థితులు, ఇదిగో ఇప్పుడు యుద్ధం జరుగుతూ ఉంది, ఆయిల్ అంతా ఆగిపోయే పరిస్థితులు, ఇబ్బందికర పరిస్థితులు. మన దేశం నాయకులు ఏదో విధంగా తెస్తున్నారు, అది వేరే విషయం. ఇటువంటి పరిస్థితులన్నీ వాళ్ళు ముందే ఊహించి దీనికి బ్యాన్ పెట్టారు. అంటే నిషేధిస్తే మంచిది అని పెట్టారు. దీనిలో అపార్థం చేసుకోవడానికి ఏమీ లేదు. అయితే ఒకటి, పశు మాంసాన్ని తినే వాళ్ళని మేము ఇటు చేస్తాం అటు చేస్తాం అనేది మాత్రం సరైన పద్ధతి కాదు. ఎవరి అలవాట్లు వారివి. కానీ క్రిటిసిజం, విమర్శించడం, అయ్యో ఇదేమిటి అదేమిటి అనడం ముందు చూసారా, దాని వెనక చాలా అర్థం నిగూఢంగా ఉంటుంది. ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే లైక్ చేయండి, మీకు ఇష్టం వచ్చిన కామెంట్ రాయండి, షేర్ చేయండి వీలైతే. తర్వాత వీడియోలో కలుసుకుందాం. మీకు నమస్కారం.